నేను వెళ్తే కదా మనకి భోజనం వస్తుంది, చర్చికి వెళ్తే భోజనం వస్తుందా అనుకోని చెప్పి అడిగాను. ఇదే నేను అవన్నీ మర్చిపోయి ఎప్పుడు దేవుడికి ఫస్ట్ అవకాశం ఇవ్వలేదు. నేను అంతా నా కష్టమే, ఎప్పుడు దేవుడికి ప్రాధాన్యత ముందు ఇవ్వలేదు. అంతా నాదే కష్టం, నేను కష్టపడితే నాకు వచ్చే. ఇంకా ఆ లోకానుసారంగా ఉండేవాడిని. కానీ ఏనాడు కూడా దేవుడు నన్ను దీవించాడు అనే మైండ్ సెట్లోనే పార్టీకి వెళ్ళి నేను రిటర్న్ వస్తున్నాను. రిటర్న్ వస్తుంటే ఒక 90 స్పీడ్లో వస్తున్నాను. ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ మీద నా బైక్ స్కిడ్ అయిపోయింది. పల్సర్ 220 స్కిడ్ అయిపోయింది. ఆ స్పీడ్ బ్రేకర్ మీద స్కిడ్ అయిపోతే మోరంపూడి సెంటర్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దాకా ఈడ్చుకుంటూ వచ్చేసింది నా బైక్. పడిన వెంటనే కోమాలోకి వెళ్ళిపోయాను. కోమాలోకి వెళ్ళిపోతే నేను మొత్తం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోయాను అంటే నా తల్లికే నేను మర్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాను. మా తల్లికి నేను ఆంటీ అనిపించాను. మా ఇద్దరు చెల్లెలకి, మా చిన్న చెల్లికి నువ్వు ఎవరు అనుకున్నాను, మా పెద్ద చెల్లికి అక్క నువ్వు ఎందుకు వచ్చావు అక్క ఇక్కడికి అనుకోని చెప్పి అలా అంటే వాళ్ళు బాధపడుతూ అని నువ్వు ఎలా అన్నావు అని అనుకోని చెప్పి అంటే నాకు చాలా చాలా బాధ వచ్చేసి. ఎన్నిక లేదండి, నాకు అర్హత లేదు, నేను అర్హత లేనివాడిని నేను. ఎందుకంటే ఎప్పుడు దేవుడి పట్ల ముందడుగు వేయలేదు నేను. ఎప్పుడు కూడా దేవుడి విషయంలో అనుకున్నట్టు ఎప్పుడు ఏ ఆదివారం కూడా నా లైఫ్లో చర్చ అనేదే లేదు. నా లైఫ్లో ఒక ఆదివారం చర్చ అనేది లేదు. నేను ఈ వీడియో ద్వారాగా ఒకటే తెలియపరచుకున్నాను యవనస్తులందరికీ, నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకూడదు. దేవుడి ఎడల ముందడుగు వేసి ముందుండి మీరు నడండి అనుకోని చెప్పేసి యవనస్తులు, ఎందుకంటే మనకి ఈ యవనం దాటేసి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజమండ్రిలో ఒక యవనస్తుని యొక్క సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు అవకాశం కలిగించారు. యవన కాలంలో సాక్ష్యం కలిగి ఉండటం అనేది చాలా అరుదు. నాతో పాటు మీరు చూస్తున్నటువంటి యవనస్తుడు చిన్న వయసులోనే లోక స్నేహంలోనే పడి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించి ఎవరి మాట విన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక గొప్ప సంఘటన తన జీవితాన్ని ప్రభు వైపు తిప్పింది. ఈరోజు తన సజీవుడిగా ఉండటానికి, మీతో ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుని యొక్క కృపే కారణం. ఆయన చెప్పేటువంటి మాటలు విన్న తర్వాత తన జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏమిటో మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ సాక్ష్యాన్ని మొదటి నుంచి ఆఖరి వరకు చూసి మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా ఈ సాక్ష్యాన్ని పంపించాలని మీకు మనవి చేస్తున్నాను. నాతో పాటు మీరు కూర్చున్నటువంటి సహోదరుని మీరు చూస్తున్నారు. ఈ సహోదరుని పేరు శ్రీకాంత్. తనని మీకు పరిచయం చేస్తాను. ఈ సాక్ష్యాన్ని పూర్తిగా మీరు చూడాలని, ప్రతి ఒక్కరికి అందించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని బ్రదర్కి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం అన్న, నువ్వు యవన కాలంలో దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి దేవుడు నీ పట్ల చూపినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు. అసలు ఏం జరిగింది మీ జీవితంలో అనేటువంటి దాన్ని పంచుకోవడానికి మీకు ఒక మంచి వేదిక ఇది. అంటే చాలా మంది జీవితాల్లో వారు యవన కాలం అయిపోయిన తర్వాత, వారు చేయవలసినవి చేసిన తర్వాత, వారి బాధ్యతలు మొత్తం తీరిపోయిన తర్వాత సాక్ష్యాలు చెప్పేవాళ్ళని చాలా మందిని చూస్తాం. కానీ చిన్న వయసులో మంచి సాక్ష్యాన్ని దేవుడిని జీవితంలో అనేక మంది ముందు సాక్షిగా ఉండే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. కొన్ని విషయాలు మీరు చెప్పారు. ఇప్పుడు మీరు స్వయంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వారితో మీరు ఎలాంటి జీవితాన్ని యవన కాలంలో జీవించారు, ఎలాంటి పరిస్థితుల్లో చావు మట్టుకు వెళ్ళారు, ఎలాంటి సంఘటన మీ జీవితంలో చోటు చేసుకుంది, ఈరోజు ఎలాగా దేవుని పనిలో దేవునికి సాక్షిగా వాడబడుతున్నారు, దీంట్లో సేవకుల పాత్ర ఏంటి, దేవుడు మీకు ఏం చేశాడు అన్న దాన్ని పూర్తిగా సొంతగా మీ మాటల్లోనే పంచుకోవాలని మీకు మనవి చేస్తూ సమయం ఇస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ముందుగా దేవాది దేవుడికి వందనాలండి. ఈ అవకాశం కోసం మా అయ్య గారు, నరేష్ అయ్య గారు అని, స్టీఫెన్ అయ్య గారు,
శ్రీకాంత్ నీ సాక్ష్యం తెలియపరచాలి, నలుగురికి తెలియపరచాలి, నీ వల్ల చాలా మంది మారాలి శ్రీకాంత్ అనుకోని అని చెప్పేసి, నీ సాక్ష్యం ద్వారా చాలా మంది మారాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మొత్తానికి ఈ రాజయ్య గారి ద్వారాగా, ఈ ఛానల్ ద్వారాగా నాకు ఈ దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాది దేవుడికి ఎన్నో వందనాలండి. నేను ఎటువంటి పరిస్థితి నుంచి ఈ స్థితికి వచ్చాను, దేవుడు ఇంతలాగా నన్ను మార్చుకున్నందుకు దేవుడికి వందనాలు. నేను ఈ స్థితిగా ఈరోజు మీ ఎదుట మాట్లాడుతున్నాను అనుకోనంటే అది కేవలం దేవుడి కృపేనండి. నేను అనుకోలేదు ఈరోజు ఈ సమయానికి ఇలా మీ ఎదుట మాట్లాడుకుంటాను, నా బాధ కూడా మీ అందరి చేత ఇలా పంచుకుంటాను, ఇలా నేను నించొని మీతో మాట్లాడతాను అనుకోనని చెప్పేసి కూడా ఏనాడు అనుకోలేదండి. ముందుగా దేవుడికి ఎన్నో వందనాలు. ఇన్ని వందనాలు చెప్పుకున్నా నా లైఫ్లో తక్కువేనండి. నేను దేవుడికి ఎంత ప్రాధేయపడినా సరే చాలా తక్కువ, 1% కూడా కాదు. నాలాంటి కూడా దేవుడు ఇంతలాగా అవకాశం ఇస్తాడు అనుకోని చెప్పేసి నేను అనుకోలేదు. నా పేరు శ్రీకాంత్. యాక్చువల్లీ మాది ఇక్కడ కాదు, ఒరిస్సా, బరంపూర్. నేను పుట్టి పెరిగింది, నా ఇంటర్ వరకు చదువుకునేది అక్కడ వరకేని. తర్వాత నేను, మా అమ్మ, నాకు 2 చెల్లెళ్ళు, మా నాన్నగారు నా 10th క్లాస్లోనే చనిపోవడం జరిగింది. హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది, మా డాడీ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అనుకోకుండా పరిస్థితులు, అంటే యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా డాడీ ఎంతలాగా 10th క్లాస్లోనే చనిపోతారని అన్ఎక్స్పెక్టెడ్. అది ఎంత సడన్గా చనిపోగానే మా పరిస్థితి కూడా కాదు, బయటికి వెళ్ళి కష్టపడి అంత స్టేజ్ కూడా కాదు. నాకు 15 సంవత్సరాలు ఏజ్ ఆ టైంలో. నేను ఎక్కడికి వెళ్ళి పని చేసుకున్నా సరే 1000-1500 కన్నా ఇంకెవరు ఎక్కువ ఇచ్చారు. అలాంటి టైంలో కూడా నేను కాలేజ్ చదువుకుంటూ మా అమ్మకి, మా ఇద్దరు చెల్లెలు కూడా కష్టపడ్డారు. స్టేషనరీ షాపుల్లోకి వెళ్ళి పనిచేశారు. వాళ్ళకి అప్పట్లో 800 రూపాయలు శాలరీ, నాకు 1200 రూపాయలు శాలరీ. నేను కాలేజ్కి వెళ్తూ పొద్దున్న వర్క్ చేసుకోవడానికి వెళ్ళేవాడిని. అయితే అలాగే 1 సంవత్సరం గడిపాం. దాని తర్వాత కరెక్ట్గా అదే టైంలోని మా అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్ భీమవరంలో తను ఫోన్ చేశారు. ఏంటమ్మా ఇలాగా బావగారు చనిపోయారంట అనుకోని చెప్పి అంటే, అవును ఇంకా ఇలా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అంటే, సరే అయితే మరి ఆ ఒరిస్సాలో పని చేసుకుంటే మీకు 2000-3000 కన్నా ఎక్కువ వచ్చే స్టేజ్ కాదు కదా, అలాంటి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నారు, ఇప్పుడు ఎందుకమ్మ మరి అక్కడ ఇలా భీమవరం వచ్చేయండి అనుకోని చెప్పి అంటే, మా అమ్మగారేమో నాకు ఇంకా చెప్పడం జరిగింది, శ్రీకాంత్ మరి ఇలా భీమవరం వెళ్ళిపోదాం శ్రీకాంత్, ఇక్కడ వద్దు నాన్న, ఇంకెక్కడ ఎంత కష్టపడినా సరే మనకి 2000-3000 కన్నా ఎక్కువ అమౌంట్ ఏం రాదు, ఇంకెంత ఇబ్బందుల్లోనే మనం ఎంతలాగా ఇబ్బంది పడి ఇక్కడ ఉండాలా శ్రీకాంత్ మరి అంటే, నేను అమ్మకన్నాను, అమ్మ మీకు సేఫ్టీ లేకుండా ఇంకెంత ఇబ్బంది పడినా సరే సేఫ్టీ లేకుండా అంత దూరం ఎలాగెళ్తారమ్మా అనుకోని అంటే, లేదు నాన్న అక్కడ హాస్టల్ అంట, హాస్టల్ ఇచ్చి రూమ్ పెట్టి భోజనం ఇస్తారంట, భోజనం పెట్టి పనికి నెలకు 6000 శాలరీ అంటున్నాను, మరి అక్కడ వెళ్ళిపోతాం. అప్పటికి మా నాన్నగారు చనిపోయారు కదా, మాకు ఏంటంటే అప్పటికి చిన్న అప్పులు ఉన్నాయి, అక్కడ 2 lakhs అప్పులు ఉన్నాయి. అప్పుడు నేను ఏంటంటే ఒరిస్సాలో ఉండిపోయాను. మా అమ్మ, మా 2 చెల్లెలు, వీళ్ళు ముగ్గురు భీమవరం వచ్చారు. భీమవరం వచ్చిన తర్వాత వాళ్ళు పనికి వెళ్ళడం, రైలు ఫ్యాక్టరీలో అశ్విని ఫ్యాక్టరీ రైలు ఫ్యాక్టరీలో పనికి వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికి నేను ఒరిస్సాలో ఏంటంటే మా బావగారు ద్వారాగా, కజిన్ ద్వారాగా మాకు వర్క్ ఒకటి అక్కడ ఏర్పడింది. ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నెలకి ఒక 6000 శాలరీ, రూము భోజనం వాళ్ళదే. మా అమ్మగారికి, అమ్మ నేను ఇక్కడ ఉండిపోతాను అమ్మ, మరి ఇక్కడ అప్పు తీర్చాలి కదా, ఇంకా ఫ్యామిలీగా అందరం, వాళ్ళు కష్టపడి నేను కష్టపడి చిన్నగా అప్పులు తీర్చుకున్నాం. ఇంకా అప్పులు తీర్చుకున్న తర్వాత సడన్గా మా రాజమండ్రిలోని కజిన్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి మేము ఎవరో తెలియదు, వాళ్ళు కూడా మాకు ఎవరో తెలియదు, ఎప్పుడో చాలా పాత అనుబంధం. ఆ టైంలోని మేము భీమవరం వచ్చామనుకో, మా అమ్మాయిలు భీమవరంలో ఉన్నారని మా వాళ్ళ కజిన్స్ తెలిస్తే అప్పుడు వాళ్ళు భీమవరం వెళ్ళడం జరిగింది. ఇలాగా ఇక్కడ ఉన్నారంట అనుకోని చెప్పి అంటే, ఇంకా భీమవరంలో ఏముంటారమ్మా, రాజమండ్రి వచ్చేసండి, ఇంకా రాజమండ్రిలో ఉంటే నలుగురు పని చేసుకుంటారు కానీ ప్రాబ్లం లేదు, మేము కూడా దగ్గరగా ఉంటాం కదా అనుకోని చెప్పేసి మా అత్తగారు చెప్పారు. వాళ్ళు మాకు అత్త అవుతారు, కాంతమ్మ గారు అని చెప్పేసి వాళ్ళు అలా చెప్పడం జరిగితే, సర్లే మా అమ్మగారు నాకు ఫోన్ చేసి నాన్న ఇలాగ అంటున్నారంటే, సరే అమ్మ మరి అక్కడ ఏముంటారులే వచ్చేసండి, అయితే నేను కూడా వచ్చేస్తాను ఇంక ఒరిస్సా నుంచి, మీరు అక్కడ నేను ఎక్కడ ఏముంటామని చెప్పి నేను రాజమండ్రి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మా పెద్ద చెల్లికి వివాహం చేసాం. అప్పుడు వివాహం ఎలాగంటే, మా అత్తగారు అని చెప్పాను కదండి, మా చిన్నత్తగారు ఏంటంటే తను కొంచెం చూసి బయట మ్యారేజ్ చూసి పెళ్లి చేశారు. చేసిన తర్వాత ఇంకా కొంత టైం తర్వాత ఇంకా మా అత్తగారు, చిన్న అత్తగారేమో సడన్గా అదే టైంలోని మరి చిన్నదానికి కూడా పెళ్లి చేసేద్దాం అనుకుని అంటే,
అయ్యో! మరి ఎలాగా అనుకోనని మేము అప్పటికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడే కదా పెద్ద చెల్లికి పెళ్లి చేసాం. మా దగ్గర అమౌంట్ కూడా లేదు. ఎందుకు అంతలాగా అనుకోనంటే, ఆ సమయంలోని మా చిన్న బావ, మా అత్తగారు ఏమన్నారంటే, "మాకేమి డబ్బులేం వద్దు. కట్టుకున్న బట్టలతో మీ అమ్మాయిని మాకిచ్చేయండి." అప్పుడు మా పాస్టర్ గారు ఉన్నారు. మా పాస్టర్ గారు ఒకటే మాట అన్నారు. "మీరు డబ్బుల విషయం, ఈ విషయం చెప్తారంటే నేను పెళ్లయితే చేయను. మీరు ఆళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకుంటారనుకోనంటే మేము పెళ్లి చేస్తాను." మా అయ్యగారు ఉండేవారు. ఆ అయ్యగారు ఇప్పుడు కాలం చేయడం జరిగింది. ఆ అయ్యగారైతే ఒకటే మాట అన్నారు. "మీరు డబ్బుల విషయంలో ఆశపడితే గనక నేను వివాహంలోని ముందుండను" అనుకోనని చెప్పి మా పాస్టర్ గారు, పాస్టమ్ గారు ఇద్దరు ఒకటే మాట మీద ఉంటే, అయితే ఆ టైంలోని మా బావగారు, చిన్న బావగారుని, కాంతమ్మ గారేమో సరే అని చెప్పేసి ఇంక మా చిన్న చెల్లికి వివాహం చేసి మీరు చెప్తే మీరు అసలు ఈ రోజుకి 20,000తోని ఏమీ జరగదు. అలాంటిది అంత పెద్ద వివాహం మొత్తం వాళ్ళు చేసుకుంటూ మా చేతిలో నుంచి 20,000 ఖర్చయింది అంతే. ఎవరైనా మేమే అంత ఆశ్చర్యపోయాం. 20,000తో పెళ్లయిపోయిందా అనుకోని. మా పెద్ద చెల్లి పెళ్ళికి మాకింకా అమౌంట్ అయ్యింది గానీ, చిన్న చెల్లి పెళ్ళికైతే ఒక 20,000 దాకా కూడా ఖర్చవ్వలేదు మాకు. చాలా దేవుడు అంత అద్భుతమైన కార్యం చేశాడు మా ఎడల. యాక్చువల్లీ ఏంటంటే అసలు ఊహించలేదు. అయితే నేను ఇక్కడ రాజమండ్రి వచ్చేసిన తర్వాత ఇంకా చాలా కొరియర్‌లని ఇక్కడ ఫెడెక్స్ కొరియర్ అని చెప్పేసి తర్వాత చాలా దగ్గర పనిచేశాను. ప్రెషర్ కుక్కర్లు అమ్మడం ఇలా చేస్తుంటే అలాగా స్లోగా డ్రైవింగ్ నేర్చుకున్నాను. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నేను అప్పటికి చాలా విరోధం అనమాట. చర్చికైతే ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. నేను స్టార్టింగ్ ఎప్పుడు చర్చికి వెళ్ళేది కాదు. ఎందుకంటే మా చిన్న బావ వాళ్ళు, చిన్నత్తగారాలు వాళ్ళు వాళ్ళైతే దేవుడిని నమ్ముకున్నారు. మా చెల్లి దేవుడిని నమ్ముకుంది. తర్వాత మా తల్లి దేవుడిని నమ్ముకుంది. కానీ నేనైతే ఎప్పుడూ నమ్ముకోలేదు. ఎప్పుడైనా జస్ట్ ఏదో సరదాకి ఆ! వాళ్ళ పని వాళ్ళదే. నా పని నాదే అని లోకానుసారంగానే ఉండేవాడిని గానీ, ఏ రోజు కూడా శ్రీకాంత్ మా అమ్మగారు ఎన్నో సార్లు అనేవారు. మా చెల్లి ఎన్నో సార్లు "ఒకసారి రావచ్చు కదా! చర్చికి రావచ్చు కదా శ్రీకాంత్" అనుకోనని చెప్పేసి మా చిన్న చెల్లి అనేది. మా అమ్మ అయితే ఎన్నో సార్లు చెప్పేది. "రేయ్ రారా! ఏంటి నువ్వు కనీసం ఒకసారైనా చర్చికొస్తే కదా! అక్కడ వాక్యం వింటే కదా నీకేమైనా తెలుస్తది" అనుకోనంటే, "అమ్మ మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా! మీరు వెళ్తున్నారు. మిమ్మల్ని నేను ఆపితే నా తప్పు అనుకోనని చెప్పేసన్నానండి. మీరు వెళ్తున్నారు కదా! నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేనెళ్తే కదా మనకి భోజనం వస్తది. చర్చికి వెళ్తే భోజనం వస్తదా? అనుకోనని చెప్పేసని అడిగాను ఇదే నోటితోని నేను. నేనేనాడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా మా అమ్మకి చాలా తృణీకరించాను. ఏంటంటే, "ఎందుకమ్మా? మీరెళ్తున్నారు కదా! నేను ఇబ్బంది పెడతలేదు కదా!" అని చెప్పేసి. అయితే సరే మా అమ్మ కూడా నన్నింకా ఫోర్స్ చేయలేదు. ఇంకా ఏ టైప్‌లో ఉండేవాడిని అనుకోనంటే, మా అమ్మ కనీసం నాకు చర్చికి దింపమన్నా సరే, నేను చర్చికి కూడా ఏనాడు కూడా దింపింది లేదు. ఒక మా అమ్మకి ఒకటే మాట అన్నాను. "అక్కడ ఆటోకి డబ్బులు పెట్టానమ్మా, నువ్వెళ్ళు. అంతేగాని నన్ను ఫోర్స్ చేయకు. నాకు రావాలనిపిస్తే నేనొత్తాను కదా! ఎందుకమ్మా బాబు నువ్వెళ్ళమ్మా" అనుకోనని చెప్పేసి మా అమ్మ మీదకి రివర్స్ అయ్యేవాడిని నేనంతే. నేనెప్పుడు పొద్దున్న డ్యూటీ చేసేవాడిని. పొద్దున్న 8 గంటలకు కలెక్షన్‌కి వెళ్తే హెరిటేజ్‌లోనే కలెక్షన్ డ్యూటీ. 8 గంటలకెళ్తే 1 గంటకి అయిపోయేది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకెళ్తే పాలు వేయడానికి డ్రైవింగ్‌కెళ్ళేవాడిని. సాయంత్రం 5 గంటలకు వెళ్తే నైట్ 12:30 దాకా. ఈ చే ఈ ఈ ఈ 2 వర్క్ చేసుకుంటూ ఆహ్, చాలా అంటే ఇంత ఈ ఫ్రెండ్స్‌కి టైమ్ ఇచ్చేవాడిని గానీ, ఏనాడు కూడా దేవుడు నా పట్ల ఇంత కార్యం ఎందుకంటే అవి కేవలం నా ఎనకాల నా తల్లి, నా చెల్లి చేసిన ప్రార్థనలు అనుకోనని చెప్పేసి నేనెప్పుడు గ్రహించుకోలేదు. అయి అస్సలెప్పుడు గ్రహించుకోలేదు. ఎందుకంటే లోకానుసారంగా ఉండేవాడిని. ఎప్పుడు నా ఫ్రెండ్స్ అని చెప్పేసి, నా తిరుగుళ్ళని చెప్పేసి, దేవుళ్ళకు ఎనకాల నా దేవుడుండి నాకు అంతలాగా సపోర్ట్ చేత్తన్నాడని చెప్పేసి నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంతా నా స్వార్థమే. నేనే కదా చేశాను. నేను కష్టపడితే కదా డబ్బులొచ్చాయి. నేను కష్టపడితే కదా వ్యానొచ్చింది. నేను కష్టపడితే కదా బైకొచ్చింది. దేవుడెందుకు ఏదైనా చేత్తాడు అనే ఒక మనసులో అలా పెట్టుకొని నేను ఉండేవాడిని గానీ, నా ఎనకాల నా తల్లి, నా చెల్లి, ఇంకా నా సంఘం మేము యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ రాజమండ్రి హుక్కంపేటలోని డీమార్ట్ బ్యాక్ సైడ్ చర్చికి వెళ్తాం. సియోనా ప్రార్థనా మందిరం మాది. నరేష్ బాబు గారు పాస్టర్ గారు. అయితే మేము అక్కడికి వెళ్తాం. అయితే మా సంఘంలో కూడా చాలా అందరూ ప్రార్థన చేస్తారు. ఎప్పుడు శ్రీకాంత్ చర్చికి రావాలి, చర్చికి రావాలని చెప్పేసి సంఘపరంగా అందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే నా తల్లి అంతలాగా రోదన పడేది వాళ్ళ దగ్గర. ఎప్పుడు పిలిచినా సరే రాడమ్మా అనుకోనని చెప్పేసి అంటే, మా ఆప్యాయత తల్లి గారు అయితే సుందరమ్మ గారు, మా తల్లి గారు, అమ్మగారైతే ఎన్నో సార్లు అన్నారు. "నాన్న రా నాన్న చర్చికి ఒకసారి వస్తే బావుంటది" అనుకోనని చెప్పేసి అంటే, ఆ అమ్మగారి ముందు, పాస్టర్ గారి ముందు బుర్ర ఊపేసేవాడిని, తల ఊపేసేవాడిని. నేను కేవలం అందరికీ నోటీస్ నాకు. ఏంటంటే
నేను మా అమ్మగారు మా చెల్లి గారు బాప్టిజం తీసుకొని 8 ఇయర్స్ అవుతుంది. ఈ 8 ఇయర్స్లో 6 ఇయర్స్ నుంచి మా చర్చిలో నేను స్టార్ పెడతాను. ఈ కేవలం శ్రీకాంత్ ఎప్పుడు కనిపిస్తాడు? కేవలం క్రిస్మస్కే కనిపిస్తాడు. ఆ స్టార్ పెట్టేటప్పుడే కనిపిస్తాడు, అంతే, ఇంకెప్పుడు కనిపించడు. ఇంకంతే, అది నోటీస్ అనమాట. అందరికీ బాగా నోటీస్. శ్రీకాంత్ ఆ టైంలో కనిపిస్తాడు, ఇంకెప్పుడు కనిపించడు అనుకోని చెప్పేసి బాగా నోటీస్ అనమాట. అయితే అమ్మగారు పాస్టర్ గారు ఒక మాట చెప్పేటప్పుడు ఇలాగ వాళ్ళ ఎదురుగా తల ఊపేసి వస్తాను అయ్యగారు అనుకోని చెప్పేసి వెళ్ళిపోయాడు. నా పని నాదే. తర్వాత మళ్ళీ ఇంకా అనుకోకుండా దేవుడు ఎంతలాగా నన్ను దీవించాడంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను హెరిటేజ్లో ఒక డ్రైవర్గా వెళ్ళినాడు, 10,000 శాలరీకి వెళ్ళినోడిని నా దగ్గర మహేంద్ర బులెరో కొనుక్కొని స్టేజ్ దాకా దేవదేవుడు నన్ను హెచ్చించాడు. కానీ నేను అవన్నీ మర్చిపోయి ఎప్పుడు దేవుడికి ఫస్ట్ అవకాశం ఇవ్వలేదు. నేను అంతా నా కష్టమే. ఎప్పుడు దేవుడికి ప్రాధాన్యత ముందు ఇవ్వలేదు. అంతా నాదే కష్టం. నేను కష్టపడితే నాకు వచ్చాయి. ఇంకా ఆ లోకానుసారంగా ఉండేవాడిని. కానీ ఏనాడు కూడా దేవుడు నన్ను దీవించాడు అనే మైండ్ సెట్లో లేను నేను. అయితే అనుకోకుండా సడన్గా ఒకరోజు నైట్ 10:30 ఆ టైం అవుద్ది. అనుకోకుండా కాంప్లెక్స్ దగ్గరికి, అంటే మా ఫ్రెండ్స్తోనే పార్టీకి వెళ్ళి నేను రిటర్న్ వస్తున్నాను. రిటర్న్ వస్తుంటే ఒక 90 స్పీడ్లో వస్తున్నాను. ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ మీద నా బైక్ స్కిడ్ అయిపోయింది. పల్సర్ 220 నాది. స్కిడ్ అయిపోయింది. ఆ స్పీడ్ బ్రేకర్ మీద స్కిడ్ అయిపోతే మోరంపూడి సెంటర్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దాకా ఈడ్చుకుంటూ వచ్చేసింది నా బైక్. ఇక పడిన వెంటనే కోమాలోకి వెళ్ళిపోయాను నేను. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే మా మా చిన్న చెల్లి వాళ్ళ ఆయన నా డ్యూటీకి వెళ్ళాడు. ఆ రోజు నేను సెలవు పెట్టినందుకు నేను ఎప్పుడైనా సెలవు పెట్టాలంటే ఆ డ్యూటీకి వాడికే పంపిస్తాను. అయితే ఆ రోజు తను వెళ్ళాడు, ప్రసాద్ తన పేరు. తను వెళ్ళాడు డ్యూటీకి. వెళ్ళి 10:30 నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. 10 నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. ఫోన్ చేస్తుంటే నేను ఆ టైం ఫోన్ ఎత్తకపోగా ఏమైందంటే సడన్గా 10:30కి ఫోన్ చేసి కానిస్టేబుల్ ఎత్తారు, బీట్ కానిస్టేబుల్. బాబు ఇక్కడ కుర్రాడు పడిపోయి ఉన్నాడు బాబు, యాక్సిడెంట్ అయిపోయింది అనుకోని చెప్తుంటే ఇంకా ఎమ్మటనే తనకి సడన్గా ఇంకెవరికి ఫోన్ చేయాలో తెలియక సడన్గా ఫస్ట్ వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అమ్మ ఇలాగా శ్రీకాంత్ బాబుకి యాక్సిడెంట్ అయ్యింది అనుకోని చెప్పని తనకు ఫోన్ చేశాడు. తర్వాత మా సంఘ కుటుంబంలోనే మా పాస్టర్ గారికి, తర్వాత సంఘ పెద్ద నాని అన్నయ్య గారికి, భరత్ అన్నయ్య గారు అని చెప్పాను కదా, ఆయనకి ఫోన్ చేసి అన్నయ్య ఇలాగ యాక్సిడెంట్ అయిందన్నయ్య శ్రీకాంత్ కంటే. అప్పటికి వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆ స్థలంకి చేరేసరికి పోలీసులు నన్ను అంబులెన్స్ మీద పంపించేశారు గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆడ తీసుకువెళ్ళిన తర్వాత అది కరెక్ట్గా జనవరి 8 నైట్ యాక్సిడెంట్ జరిగింది. కరెక్ట్గా పండగకి ఒక 4 డేస్ 5 డేస్ బిఫోర్ అనమాట. ఆ టైంలో డాక్టర్లు ఎవరూ లేరు. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే అమ్మ డాక్టర్లు ఈ టైంలో కొంచెం అవ్వదమ్మా, అంత సీనియర్ డాక్టర్లు కదా, కొంచెం టైం పడుతుంది అనుకోని చెప్తాను. కానీ ఇంకా ఎమ్మటనే నానేమో వెంటనే నాకు తెలియదు ఈ విషయం. నేను బయట కోలుకున్న తర్వాత నాకు తెలిసిన సంగటే మీ అందరి కళ్ళు ఎదురుగా పెడుతున్నాను ఇప్పుడు. ఏంటంటే వెమ్మటనే ఇంకా నానేనే కూడా లిఫ్ట్ చేసి ఆయన కారులో పెట్టి తీసుకొని ఫస్ట్ బుల్లెలేని హాస్పిటల్కి వెళ్ళారు. బుల్లెలేని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అక్కడ. ఉంటే భరత్ ఇక్కడ చాలా ఎక్కువ అయిపోద్ది అమౌంట్, మరి మనోడికి ఏమీ లేదు అంటున్నావు కదా, ఇబ్బంది పడతావు చూసుకో అనుకున్నాను. మళ్ళీ నేను అక్కడ అన్కాన్షియస్గా ఉంటే మళ్ళీ అక్కడి నుంచి నన్ను లిఫ్ట్ చేసి మళ్ళీ సాయి హాస్పిటల్కి. అక్కడ కేవలం నేను ఎంతమంది ఫ్రెండ్స్తో తిరిగితే అక్కడ ఎవరు లేరు. కేవలం మా పాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య సురేష్ అన్నయ్య, తర్వాత ఈ భరతనే, వీళ్ళు ముగ్గురు, నా ఫ్రెండ్ ఒకడు ప్రశాంత్ అని చెప్పి మా బావ, ఇలా 5గురే ఉన్నారు. ఇంత సంగతి జరిగింది కానీ అప్పటిదాకా మా అమ్మకి కానీ మా చెల్లెలకి కానీ ఎవరికి తెలియదు. ఇంకా ఈ ప్రాసెస్ అవుతుంది. ఈ ప్రాసెస్లోని వెంటనే సాయి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సాయి హాస్పిటల్కి తీసుకువెళ్తే మధ్యాహ్నం ఈరోజు నైట్ 11 గంటలకి యాక్సిడెంట్ అయితే మళ్ళీ రేపు మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ చేస్తారు, ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. కామాలోకి వెళ్ళిపోయిన యాక్సిడెంట్ అయిన వెంటనే వెళ్ళిపోయిన తర్వాత 15 డేస్ పడ్డది కామా నుంచి రికవర్ అవ్వడానికి. ఈ రికవర్ అయ్యే మధ్యలోని ఏంటంటే అప్పటికి చాలామంది డాక్టర్లు ఏంటంటే వీళ్ళు దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా, ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, ఇంకా బ్రీతింగ్ రావట్లేదు అనుకుని చెప్పంటే అప్పుడు ఈ చెప్పాను కదా భరత్ అన్నయ్య, తర్వాత సురేష్ అనే పాస్టర్ గారు వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు దగ్గరకు వచ్చి డాక్టర్లతో మాట్లాడి ఒకటే మాట అన్నారు, మేము అమౌంట్ చూస్తున్నాం కదండి,
ఎక్కడ కొంచెం చెయ్యండి అవుతాడులేండి అనుకుని చెప్పి ఈ భర్త నేను తర్వాత నరసన్య వీళ్ళు మాట్లాడారు. వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టండి ఖచ్చితంగా అవుతుంది, అవ్వకపోతే అప్పుడు చూద్దాంలేండి అనుకోనని చెప్పేసి డాక్టర్లకి కొంచెం గట్టిగా మాట్లాడితే సరే అనుకోనని చెప్పేసి అప్పటికి నా విషయంలోని తర్వాత నైట్ 11 గంటలు జరిగితే పొద్దున్న 7 గంటలకు మా అమ్మగారికి తెలిసింది. ఈ సైడ్ బాగుంది కదా, ఇటువైపు ఫోటో తీసి ఏంటంటే మా అమ్మకి తెలియపరిచారు. అంత పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, చిన్నగానే దెబ్బలు తగిలినాయి, పర్లేదు అనుకోనని చెప్పేసి అని మా అమ్మకి తెలియజేశారు. మా అమ్మకి అలాగా చెప్తే అప్పుడు మా అమ్మ కొంచెం పర్లేదులే మా అబ్బాయికి ఏం అవ్వలేదని అనుకున్న తర్వాత ఎప్పుడైతే నేను కామా నుంచి రికవర్ అయిపోయి ఇంటికి వచ్చానో అప్పుడు మా అమ్మకి చూసి ఇంకా మా అమ్మకి ఏం అర్థం కాలేదు. అయ్యో ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిపోయిందా అనుకోనని చెప్పేసి తర్వాత ఇంకా ఎలా చూసుకున్నా సరే ఇంకా మాకేంటంటే ఏమీ అస్సలు హాస్పిటల్లో అంత యాక్సిడెంట్ అయిన తర్వాత కనీసం 5,000 కూడా ఇంట్లో లేవు. ఇంట్లో 5,000 కూడా లేవు. దేవుడు ఎంతలా కృప చూపించాడు అనుకోనంటే నిజంగా ఫస్ట్ అమౌంట్ స్టార్ట్ చేసినారు సంఘ పెద్ద అనుకుని చెప్పి అన్నాను కదండి. ఆ అన్నయ్య వదిన ఇద్దరు మా అమ్మ ఏడుస్తూ ఉంటే ఇదిగో అమ్మ డబ్బులు మేము పట్టుకున్నాము వెళ్తున్నాం అమ్మ, మేము ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఆడు రికవర్ అయ్యి వచ్చిన తర్వాత వాడికి బాగు చేసే వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా, మీరు ఎలా ఏడుస్తూ మీరు బాధపడితే మరి ఆడికి రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత వాడిని ఎవరు బాగుపరుస్తారు అని చెప్పి ఆ అన్నయ్య వదిన తర్వాత మా పాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ గారు తర్వాత పెద్ద అన్నయ్య వాళ్ళ మిస్సెస్ గారు వీళ్ళందరూ సపోర్ట్గా ఉండి కొంచెం ధైర్యపరిచి మా అమ్మ కూడా ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి చాలా బాధపడ్డది. ఇంకా దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట అన్నారో ఆ మాట అనిన తర్వాత 15 రోజుల తర్వాత నేను కామా నుంచి లేవడం జరిగింది. కరెక్ట్గా సండే రోజు కళ్ళు తెరిచాను. కరెక్ట్గా మళ్ళీ రెండో సండేకి అమ్మ అనుకోనని పిలిచాను. తర్వాత ఇంకా మూడో సండేకి ఏమో డాక్టర్ గారు డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళండి అమ్మా, ఇక్కడ ఉంటే తనకి ఏంటంటే హాస్పిటల్లో ఉండడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వెళ్తే ఇవి చిన్నపిల్లలాగా కొంచెం చెప్పండి, ఇదేంటంటే ఇది నువ్వు కొనిదే కదా నాన్న అంటే నేను మొత్తం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోయానంటే నా తల్లికే నేను మర్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాను. మా తల్లికి నేను ఆంటీ అని పిలిచాను. మా ఇద్దరు చెల్లెలకి, మా చిన్న చెల్లికి నువ్వు ఎవరు అనుకున్నాను, మా పెద్ద చెల్లికి అక్క నువ్వు ఎందుకు వచ్చావు అక్క ఇక్కడికి అనుకోనని చెప్పి చాలా అంటే వాళ్ళు బాధపడుతూ అని నువ్వు ఎలా అన్నావు అని అనుకోనని చెప్పి అంటే నాకు చాలా చాలా బాధ వచ్చేసింది. అంటే ఈ స్టేజ్లోకి వెళ్ళిపోయిన నన్ను, అర్హత లేని నన్ను, ఎన్నిక లేని నన్ను దేవుడు నన్ను ఎంతలా కాపాడా అనుకోనని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడు ఎంతలాగా సహాయం చేస్తాడు అనుకోనని చెప్పేసి. ఎందుకంటే ఎన్నిక లేదండి, నాకు అర్హత లేదు, నేను అర్హత లేనివాడిని నేను. ఎందుకంటే ఎప్పుడు దేవుడి పట్ల ముందడుగు వేయలేదు నేను. ఎప్పుడు కూడా దేవుడి విషయంలో అనుకున్నంటే ఎప్పుడు ఏ ఆదివారం కూడా నా లైఫ్లో చర్చ అనేదే లేదు. నా లైఫ్లో ఒక ఆదివారం చర్చ అనేది లేదు. నాకంటూ చర్చికి వెళ్ళి ఏమైనా పాస్టర్ గారితో మాట్లాడదాం అనేది లేదు, ఏమీ లేదు. జస్ట్ ఉన్నాను అనుకోనంటే నా వర్క్కి వెళ్ళడం, మా అమ్మాలకి డబ్బులు ఏమైనా కావాలంటే వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వడం, అంతవరకే. నేను అంతవరకే ఉండి లోకానుసారంగా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఎంత జరిగిన తర్వాత నాకు ఇంకా ఏంటంటే మళ్ళీ ఒక 6 months తర్వాత రికవర్ అయ్యాను. రికవర్ అయిన తర్వాత నేను మా ఆఫీస్కి వెళ్ళాను, హెరిటేజ్ ఆఫీస్కి వెళ్ళి సార్ మరి నాకు ఏమైనా వర్క్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఎందుకంటే నేను 6 yearsగా హెరిటేజ్లోనే డ్రైవర్గా పనిచేస్తాను. నేను పనిచేస్తే నేను సార్కి ఒకటే మాట అన్నాను, సార్ నాకు ఇక్కడ తప్ప నాకు ఇంకా వేరేది ఏం తెలియదు సార్, నేను ఎలా సార్ అనుకున్నానంటే శ్రీకాంత్ యాక్చువల్లీ నాకు ఆ యాక్సిడెంట్లో చెయ్యి నరం తెగిపోయింది. చెయ్యి ప్రజెంట్ కొంచెం 50% లెగుస్తుంది. అయితే ఏంటంటే శ్రీకాంత్ నీ చెయ్య సరే అవును శ్రీకాంత్, చెయ్యి సెట్ అయిన తర్వాత నీకు ఎవరినైనా పని మానిపిస్తేనే నీకు పని ఇస్తాము అనుకోనని చెప్పేసి అనుకున్నాను. అయితే సరే సార్ అనుకోనని చెప్పి అప్పుడే స్టార్టింగ్ నేను స్లోగా ఎందుకంటే మా తల్లిగారు వాళ్ళందరూ అన్నారు, రే నీ ఎడల దేవుడు ఎంతలా ప్రేమ చూపించి ఇంత యాక్సిడెంట్లోని నీ చుట్టూ ఎవరు లేరు, వీళ్ళు సంఘ కుటుంబాలు సంఘ ప్రార్థనలు తప్ప రాజమండ్రిలో ఏ చర్చ లేదని లేదు. నా విషయం అన్ని చర్చలకు తెలిసిందే, అందరూ ప్రార్థన చేస్తారు.
కేవలం ఆ ప్రార్థన వల్లే ఈరోజు బతికి బయటపడి మీ ఎదుట సాక్షి చెప్పడానికి ఈరోజు దేవుడు ఇలా నన్ను నిలబెట్టుకున్నాడు. దానికి దేవుడికి ఎన్నో వందనాలు. అయితే ఇక్కడైతే ఆఫీస్‌లో ఆ మాట అన్నారు. శ్రీకాంత్ మరి వర్క్ ప్రెజెంట్ అయితే ఇప్పుడేం లేదు. నీ చేయి సెట్ అవ్వాలి కదా! అప్పుడు చూద్దాంలే అనుకునంటే, ఇంకా ఎమ్మటనే ఇంటికొచ్చేసి ప్రార్థన చేసుకున్నాను అంతే. ఇప్పుడే స్లోగా దేవుడిని నమ్ముకోవడం జరుగుతుంది ఇంకా. అయితే ఇంకా సర్లే దేవుడు ఇంతలా కార్యం చేశాడు. ఏమీ నమ్మకపోయిన నన్నే దేవుడు ఇంతలా కార్యం చేశాడు. నమ్ముకుంటే ఇంకెంత కార్యం చేస్తాడో అనుకోనని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను అంతే. ప్రార్థన చేసుకొని, దేవా ఈరోజు ఇలా ఆఫీస్‌కి వెళ్తే ఇలా అన్నారు. ఇంకా మీరు ఎలా నడిపిస్తారో మీ చిత్తమే నాయనా తండ్రి అనుకోనని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఒక 2, 3 రోజులకి సీమన్ అనుకున్నాను. మాకు ఒక అన్నయ్య ఉన్నాడు. నాకు అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య ఏంటంటే మా బావ చెప్పాను కదా! మా బావగారికి బావ అవుతారు. నాకు అన్నయ్య అవుతారు. ఆయనేమో పెట్రోల్ బంక్‌లో మన బొమ్మూరు సెంటర్‌లో పెట్రోల్ బంక్‌లో అడిగారు. అన్నా ఇలాగ మా తమ్ముడు ఉన్నాడు. ఆయన ఏమైనా వర్క్ చేయగలరా? మరి ఇలాగ చెయ్యి ఒకటి కొంచెం ఆపరేషన్ అయింది. టైం పడతది. నరం తెగింది. ఇలాగ ఆపరేషన్ సెట్ అయింది. ఢిల్లీలో ఆపరేషన్ అయింది. కొంచెం టైం పడతది సెట్ అవుతది. మీకు ఏమన్నా చేయగలడా వర్క్ ప్రాబ్లమ్ లేదా అనుకోనంటే, వాళ్ళేమన్నారంటే, "ఆ! సరే మాకు ప్రాబ్లమ్ లేదండి" అనుకోనంటే, అప్పుడు వెంబటనే ఈ భరత్ అన్నయ్యకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, "సార్ మరి ఇలాగా మీ వోడేనంట కదా!" అంటే, "ఆ! మా తమ్ముడేనండి. మీరు కావాలితే పెట్టుకోండి" అనుకోనని చెప్పేసంటే, ఆయన నాకు ఫోన్ చేసి, "వెళ్తావా శ్రీకాంత్ వెళ్ళు ఇలాగ వర్క్ కోసం" అని చెప్పేసంటే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ నాకు నయారా పెట్రోల్ బంక్‌లో నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నయారా పెట్రోల్ బంక్ వారు నాకు పనిచ్చారండి. ఒక 8 మంత్స్ వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఆహ్, భరత్ అనేమో పెట్రోల్ బంక్ దగ్గర ఒకరోజొచ్చి పెట్రోల్ బంకుల్లో అక్కడెక్కడ ఇంకా ఏం పని చేస్తావు శ్రీకాంత్? వచ్చే మన దగ్గరికి నేను కొంచెం వర్క్ పని మీద బయటికి వెళ్ళిపోతున్నాను. పిల్లలకి కొంచెం స్కూల్ దింపుదువు గాని అనుకోనని చెప్పేసంటే, "అన్నయ్య కార్ అంటున్నావు అన్నయ్య నేను ఒక చేత్తోని కార్ ఎలా తోలుతానన్నయ్య" అనుకోనంటే, "అయ్యో! నువ్వు తెలుసులే శ్రీకాంత్ నీకోసం నువ్వు స్లోగా వెళ్తావులే వెళ్ళు" అనుకోనని చెప్పేసి నిజంగా అప్పటిదాకా నేను స్కూటీ అడిగితే స్కూటీ ఇవ్వడానికి కూడా చాలామంది భయపడ్డారు. ఒక చైతన్య శ్రీకాంత్ అలా తోలుతాడు ఏంటని. అలాంటి టైంలో భర్త అనే నాన్నని వచ్చేసి కార్ ఇచ్చి "శ్రీకాంత్ పిల్లలకి వెళ్ళి తీసుకొని రా. తీసుకొని వెళ్ళి తీసుకొచ్చే. ఇలాగా ఇంటి దగ్గర వదినాలు ఉంటారు కదా! వాళ్ళు పిల్లల్ని రెడీ చేస్తారు. తీసుకొని వెళ్ళి తీసుకొచ్చేయి" అనుకోనంటే, "సరే అన్నయ్య" అనుకోనని చెప్పి ఒక 1 ఇయర్ వర్క్ చేశాను అన్నయ్య దగ్గర. కార్ డ్రైవర్ కింద వర్క్ చేశాను. అన్నయ్య నిజంగా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకున్నాడు. తర్వాత మా పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు, తర్వాత పాస్టర్ గారు పెద్దన్నయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరం కూడా తీసుకొని రావడం నిజంగా ఎవరు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వలేదు నాకు. నమ్మి స్కూటీ కూడా ఎవరు ఇవ్వలేదు. అలాంటి టైంలోని ఆ అన్నయ్య తర్వాత ఈ అన్నయ్యలు మాట్లాడి నాకు కార్ డ్రైవింగ్‌కి అవకాశం ఇచ్చారు. నిజంగా దేవుడు ఆళ్ళకి అంత పెద్ద మనసు ఇచ్చినందుకు దేవుడికి ఎన్నో వందనాలు. నిజంగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నా కళ్ళెదురుంగా ఎంతోమంది నాకు స్కూటీ ఇవ్వలేదు. నేను చాలా బాధపడ్డాను. అయ్యో! నేను 220 బైక్ తోలేటోడిని. నాకు స్కూటీ ఇవ్వట్లేదు ఏంటి అనుకోనని చెప్పేసి. కానీ అలాంటి టైంలో నాన్ననొచ్చి కార్ ఇచ్చేసి పిల్లల్ని తీసుకొని రా అనుకోనని చెప్పేసని. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అన్నయ్య దగ్గర వర్క్ చేస్తుంటే నాకు హెరిటేజ్ ఆఫీస్ నుంచి ఫోనొచ్చింది. ఫోనొచ్చి "శ్రీకాంత్" యాక్చువల్లీ నేను వ్యాన్ ఉండేది కదా! మన దగ్గర వ్యాన్ అమ్మేశాను నేను. వ్యాన్ అమ్మేసిన తర్వాత ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంక వ్యాన్ అమ్మేశాను. అమ్మేసిన తర్వాత ఆ టైంలోని ఏంటంటే ఇంకా సరే మన దగ్గర ప్రెజెంట్ పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులేం లేవు కదా! అనుకోనని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. సైలెంట్ అయిపోయి అన్నయ్య దగ్గర కార్ డ్రైవింగ్ చేస్తుంటే ఆఫీస్ నుంచి ఫోనొచ్చి "శ్రీకాంత్ మరి వ్యాను నీ చేతిలో ఉంటే కొంచెం టైమ్ టు టైమ్ డబ్బులు మాకు అందుతున్నాయి. మరి నువ్వు కొంచెం తీసుకో శ్రీకాంత్" అనుకోనని చెప్పేసంటే, "అలా లేదు సార్. మరి మీరు నన్నన్నారు కదా! నేను చేసుకోలేను" అనుకోనని చెప్పేసి, "సర్లే శ్రీకాంత్ కుర్రోడిని పెట్టుకొని నువ్వే బండి నడిపించు" అనుకోనని చెప్పేసంటే, సరే అనుకోనని చెప్పి బండి ఈ భర్త నేనప్పుడు నా దగ్గర బండి కూడా లేవు. నా దగ్గర రూపాయి డబ్బులు కూడా లేవు. ఎందుకంటే నేనే అప్పుడు పనిచేసేది పెట్రోల్ బంక్‌లో 9,500 సాలరీకి పనిచేశాను. అయితే నా దగ్గర రూపాయి డబ్బులు నేను, మా అమ్మాయి ఇద్దరు చెల్లెలికి పెళ్లి చేసేసాను. నేను, అమ్మాయి. మాకి 9,500 సాలరీతోనే ఏదో దేవుడు నిజంగా నాకు 40,000 జీతం వచ్చేటప్పుడు దేవుడు ఎలా నడిపించుకుంటూ వెళ్ళాడో, ఈరోజు 9,500 సాలరీ వచ్చేటప్పుడు కూడా దేవుడు అదే స్థితిలో తీసుకొని వెళ్తున్నాడు ముందుకి. అనుకోలేదు. ఇంకా దేవుడు అటువంటి కార్యాలు చేస్తున్నాడు దేవుడు. అయితే ఫోన్ చేశారు ఆఫీస్ వాళ్ళు. ఫోన్ చేసి "శ్రీకాంత్ ఇలా బండి పెట్టుకో" అనుకోనంటే, నేను భర్తనికి చెప్పడం జరిగింది. "అన్నయ్య ఇలాగ అంటున్నారు అన్నయ్య" అనుకోనంటే,
మరి నీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారంటే, అనే ఇస్తాను అంటున్నారని అనుకోని ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకో. ఒకవేళ ఇస్తాను అనుకోనంటే మాట్లాడదాం అనుకోనంటే ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి ఏంటండి కన్ఫర్మ్ అయినా మీరు ఇస్తారంటే, తీసుకో శ్రీకాంత్ నువ్వు డ్రైవర్ని పెట్టి మెయింటైన్ చేసుకో అనుకో. ఓకే సార్ అనుకోనని చెప్పేసి, అన్నయ్య ఇలాగ అంటున్నారు అన్నయ్య, నా దగ్గర అయితే రూపాయి డబ్బులు లేవు అన్నయ్య అనుకోనని చెప్పేసి అంటే, అన్నయ్య ఒకటే మాట అన్నాడు, శ్రీకాంత్ బండి ఫైనాన్సర్ నేను ఏర్పాటు చేస్తానులే, బండి మనం చూద్దాంలే అనుకోనని చెప్పేసి కాకినాడ వెళ్ళి బండి అశోక్ లైలాండ్ దోస్త్ బండి కొన్నారు. బండి కొనేసి ఇక్కడికొచ్చి ఫైనాన్సర్ని ఏర్పాటు చేసి ఫైనాన్సర్తో ఫైనాన్స్ ఇప్పించి ఆ, సహాయం చేశారు. నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కార్యాలు. నిజంగా చేతిలో రూపాయి డబ్బులు లేవండి నా దగ్గర, 10,000 శాలరీతో బతికినవాడిని. నిజంగా దేవుడు అంతలాగా కార్యం చేస్తాడని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ హెరిటేజ్లో నేను మళ్ళీ వెళ్తాననుకుని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒకసారి హెరిటేజ్ పాల్ నుంచి దిగిపోయాం మానేసాం అనుకున్నాంటే అందులోకి వెళ్ళడం చాలా కష్టం. అలాంటిది నేను మళ్ళీ ఆఫీస్లోకి వెళ్తాను అనుకోని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా వాళ్ళు ఫోన్ చేయడం, దేవుడి కృపను బట్టి నేను ఎప్పుడో అడిగాను నేను వర్క్ కోసం. నాకు యాక్సిడెంట్ అయిన 6 నెలలకి నాకు మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ మటుకు వాళ్ళే ఫోన్ చేసి, శ్రీకాంత్ నేను నేను కనీసం అడగలే, వాళ్ళే ఫోన్ చేసి శ్రీకాంత్ తీసుకో, మరి నువ్వే ఏదో రకంగా కొంచెం బండి డ్రైవర్ని పెట్టి మెయింటైన్ చేయి అనుకోనంటే, సరే సార్ అనుకోనని చెప్పేసి ఈ అన్నయ్యకి చెప్తే, భర్త అన్నయ్యకి చెప్తే భర్త అన్నయ్య ఏమో ఏం చేస్తారు ఇంకా శ్రీకాంత్ ఫైనాన్సర్ని ఏర్పాటు చేసి అదే టైంలో బండి అయితే తీసుకొచ్చారు, బాగానే ఉంది. దానికి బాక్స్ కట్టించాలి. బాక్స్ కట్టించడానికి మన దగ్గర రూపాయి డబ్బులు లేవు. ఎవరికి సహాయం చేసి ఎవరికి అడగాలో కూడా తెలియదు. ఇంకా అప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను, మా పాస్టర్ గారితో మాట్లాడితే పాస్టర్ గారు ఏమో ప్రార్థన చేద్దాంలే శ్రీకాంత్, ఎవరో ఏదో రకంగా సహాయం చేస్తారులే శ్రీకాంత్ అంటే, అదే టైంలో నేను భర్త అనే దగ్గర డ్రైవర్గా చేస్తున్నాను అన్నాను కదా, ఆ టైంలో భర్త అనే దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు భర్త అన్నయ్యకి, వెంకటేష్ అని. ఆ అన్నయ్య నేను ఆ అన్నయ్యకి, అన్నయ్య ఇలా ఉందనే పరిస్థితి, బండి కొన్నాం కానీ బాక్స్కి డబ్బులు లేవని అనుకున్నానంటే, శ్రీకాంత్ నువ్వేం కంగారు పడకు, కరెక్ట్గా లాస్ట్ 2024 క్రిస్మస్కి ఆ అన్నయ్య ఏమన్నారంటే, నేను నీకు ₹1,00,000 ఇస్తున్నాను, నువ్వు నాకు 2025 క్రిస్మస్కి ₹1,00,000 ఇవ్వి చాలు, అంతకు మించి నువ్వు నాకు వడ్డీ ఏం కట్టకు, ఏం డబ్బులు ఇవ్వకు, నువ్వు తమ్ముడిలాగా అనుకో, నేను నీకు హెల్ప్ చేశాను, నువ్వు నాకు కరెక్ట్గా 2025 క్రిస్మస్కి నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసాయి చాలు అనుకున్నాను. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ఎంతోమందికి హెల్ప్ అడిగాను, అడిగి డబ్బులు ఇలా కావాలి బాక్స్ కట్టించుకుందాం అనుకోనంటే శ్రీకాంత్ నీకు తెలుసు కదా మన దగ్గర డబ్బులు ఉన్నోళ్ళు కూడా డబ్బులు లేవు అనుకుని అన్నారు. ఎందుకంటే నిజంగా అలాంటి టైంలో భర్త అనే వాళ్ళ ఫ్రెండ్ వెంకటేష్ అన్నయ్య అంతలాగా అమౌంట్ సహాయం చేస్తాడు, ఎటువంటి డాక్యుమెంట్ లేదు, ఏమీ లేదు, అంత సహాయం చేస్తాడని చెప్పేసి నేను కల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. భర్తని ఇలా నిలబడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత మా పాస్టర్ గారు వాళ్ళు కూడా ఇంతలాగా నిజంగా ప్రతి ఒక్క విషయంలో నాకు స్టార్టింగ్ నుంచి నేను చర్చికి వెళ్తున్నప్పుడు వెళ్ళక ముందు నుంచి ప్రార్థన చేసి శ్రీకాంత్ ఎప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ నాకు ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసుకుంటూ, ఏంటంటే ప్రతి విషయంలో ప్రార్థనేనండి మనకి, అంతకు మించి ఇంకా ఏమీ లేదు. తర్వాత ఈ వ్యాన్ తీసుకున్న తర్వాత వ్యాన్ వెళ్ళడం జరుగుతుంది, అది కొవ్వూరు లైన్కి వెళ్తుంది. నిజంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దానికి బండి డ్రైవర్ని పెట్టి మెయింటైన్ చేస్తున్నాను. తర్వాత ఆఫీస్లో కలెక్షన్కి వెళ్ళి ఉన్నాను కదా, వాళ్ళు కూడా సార్ ఏమన్నారంటే వర్క్ ఇప్పుడే కాదు తర్వాతకి నీ చేసి సెట్ అయిన తర్వాత చూద్దాం అన్నారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి రా శ్రీకాంత్ నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు చేసుకుందో కానీ డ్యూటీ అనుకోనని చెప్పి అనుకున్నానంటే పొద్దున్న 9:30 to 1:30 వరకు వర్క్కి వెళ్తాను హెరిటేజ్ ఆఫీస్లో జేఎన్ రోడ్డు కలెక్షన్కి వెళ్ళి వస్తాను అనమాట. ఏంటంటే హెరిటేజ్లోని నేను వెళ్ళిన తర్వాత సారాలు ఏమన్నారు అనుకోనంటే, శ్రీకాంత్ నువ్వు ఒక చేతితోని వర్క్ ఎలా చేయగలవు, డబ్బులు కదా క్యాష్ కదా, నువ్వు లెక్కెట్టలేవు ఇబ్బంది పడతావు కదా, ఒక చేతితో నువ్వు క్యాష్ ఎలా లెక్కెడతావు అనుకోని చెప్పి అనుకోనంటే, దేవుడు నా ఎడల ఎంత కృప చూపించి దేవుడు ఎంతలా దీవించాడు అనుకోనంటే, నిజంగా 2 చేతుల బలాన్ని ఒక చేతికి ఇచ్చి ముందుండి నడిపించాడు దేవుడికి. నేను ఒకసారికి అమౌంట్ లెక్కెడతాను, ఒకసారి చూడండి.
5,800. దేవుడు ఇలాగ ఇలాగా నన్ను ఏంటంటే స్వస్థపరిచి ఇలా అమౌంట్ లెక్క పెట్టడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడికి ఎన్నో వందనాలు. నిజంగా దేవుడు ఎంతలాగా ఎక్కడైతే తృణీకించాడో నాకు, అక్కడే మళ్ళీ నాకు నిలబెట్టి నిజంగా అంతలాగా దీవిస్తాడు అనుకోనని చెప్పేసి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఈ సాక్ష్యాన్ని పాస్టర్ గారి ద్వారా, రాజు పాస్టర్ గారి ద్వారాగా మిమ్మల్ని అందరినీ ఇలాగా అవకాశం ఇచ్చినందుకు రాజు పాస్టర్ గారికి వందనాలు. అలాగే నేను త నేను పడిన బాధ ఇంకొకళ్ళు పడకూడదు. నిజంగా ఏంటంటే మనకున్ని టైంలోనే మనకు తెలుసుకున్న టైంలోనే దేవుడిని నమ్ముకోవాలి. ఈ యవ్వన కాలం నేను తిరగకపోయిన ప్లేస్ అంటూ లేదు. నేను వెళ్ళకపోయిన ప్లేస్ అంటూ లేదు. నేను మొత్తం బైక్ మీద వైజాగ్ వెళ్ళాను. కార్ల మీద బెంగుళూరు తిరిగేసొచ్చాను. గోవా మీద ఫ్లైట్ మీద గోవా వెళ్ళొచ్చాను. నిజంగా నేను వెళ్ళకపోయిన ప్లేస్ దేవుడు నాకు అన్ని గట్లా దీవించాడు. కానీ నేను అయన్నీ తెలుసుకోలేకపోయాను. ఏంటంటే నా వెనకాల ప్రార్థన చేస్తున్నారు మంచిగా ఉండడానికి, ఇంకా నన్ను చర్చికి రమ్మని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారని ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా నేను ఏంటంటే అంత గర్వం అనమాట. ఇంకా ఏంటంటే నాది నేనే చేసుకుంటున్నాను. నా డబ్బులు నేనే సంపాదించుకుంటున్నాను అనుకోనని చెప్పేసి ఎప్పుడూ దేవుడికి ముందు ప్రార్థన అయితే ఎప్పుడూ ఇవ్వలేదు. నేను ఈ వీడియో ద్వారాగా ఒకటే తెలియపరచుకుంటున్నాను యవ్వనస్తులందరికీ. నేను చేసిన తప్పు మీరెవరు చేయకూడదు. దేవుడి ఎడల ముందడుగు వేసి ముందుండి మీరు నడండి అనుకోనని చెప్పేసి యవ్వనస్తులు, ఎందుకంటే మనకి ఈ యవ్వనం దాటేసిన తర్వాత ఇంకా పెద్ద వయసుకొచ్చి మనం ప్రార్థన దగ్గరికొచ్చి మనం దేవుడికి మొరపెట్టినా సరే ఇంకా ఏముండదు. ఇంకా ఆ టైంలో మనం సహాయం కోరుకున్నా సరే అనవసరం, వ్యర్థమని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటిదాకా నేను తెలుసుకున్నది అదే. ఈ స్టీఫెన్ అయ్య గారుని, నరేష్ అయ్య గారికి వందనాలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు.